ఏడడుగుల బంధం పార్ట్ 33 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతిక సంతోషంగా లేచింది. ఎంత ఆనందమో! ఈరోజు నా జీవితంలో సంతోషం. నన్ను ప్రేమించిన వారు నా కోసం అమెరికా నుండి కోటీశ్వరుడు అందగాడు వచ్చాడు అని ఆనందంగా స్నానం చేసి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. కింద నుండి చూస్తున్న దుర్గమ్మ గారు ఆనందంగా నవ్వుకుంది. పెళ్ళికి ముందు పిచ్చి వేషాలు వేస్తారు, కానీ పెళ్ళి అని తెలిసాక గీతికలో ఎంత మార్పు వచ్చింది. పట్టు లంగా ఓణిలో అందంగా మెరిసిపోతోంది అని ముచ్చటగా చూసుకుంటున్నారు దుర్గమ్మ గారు. అందగత్తే, కానీ పిచ్చి వేషాల వల్ల చిరాగ్గా ఉండేది దాన్ని చూస్తుంటే. 12 ఏళ్ల వయసులో ఒకరోజు డాబా మీద పక్కింట్లో ఒక కుర్రాడు ఉండేవాడు. ఇద్దరు కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటున్నారు. ఒక్కసారిగా తల తిరిగిపోయింది ఆ రోజు దుర్గమ్మ గారికి. ఆ రోజు ఆమెకు వచ్చిన కోపం ఆ ఇంట్లో ఎవరూ చూడలేదు. ఎప్పుడు శ్రీనివాసరావు గారు, దేవిక గారు పిల్లలందరితో సినిమాకి వెళ్ళాలి అని బయలుదేరారు. ఉన్నట్టుండి గీతిక మానేసింది. బాగోలేదు, కడుపులో నొప్పి అని చెప్పింది. అప్పటికి పెద్దది కూడా కాలేదు. కొడుకు కోడలు పిల్లలతో సినిమాకి వెళ్ళిపోయారు. గీతిక పుస్తకాలు తీసుకొని డాబా మీదకి వెళ్ళింది. చదువుకుంటుంది అనుకున్నారు దుర్గమ్మ గారు. ఎందుకో కిందకి రాకపోవడంతో పైకి వెళ్ళారు దుర్గమ్మ గారు. అలా ఇద్దరు ఉండడం చూసిన దుర్గమ్మ కాలికలా మారింది. పెద్దగా అరిచింది. ఆ పిల్లవాడిని తిట్టి పంపించేసింది. పక్కింటి డాబాలో అద్దెకుంటారు. డాబా మీద నుండి దూకి వచ్చాడు వాడు. ఆ రోజు దుర్గమ్మ గారి అరుపులకు ఆ పిల్లవాడి తల్లి వాళ్ళు భయపడిపోయారు. ఏం చేశారు అంటే మాత్రం సమాధానం చెప్పకుండా ఇంకోసారి మీ అబ్బాయి కానీ ఇటు కానీ వస్తే అంటూ వార్నింగ్ ఇచ్చి గీతిక చెయ్యి పట్టుకొని కిందకు తీసుకెళ్లారు. కోపంగా అక్కడ దుర్గమ్మ గారి భర్త వాడే కొరడా తీసింది. దాంతో చెడామడా కొట్టేసింది గీతికను. విపరీతంగా భయపడిపోయి ఏడ్చేసింది గీతిక. ఆ చంద్రకోల వల్ల ఒళ్ళంతా తోలు లేచిపోయింది. అప్పటినుంచి గీతిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు దుర్గమ్మ గారు. ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. జరిగిన విషయం చెప్పలేదు, కానీ ఊరికే కోపం రాదు దుర్గమ్మ గారికి అని మాత్రం అందరూ అర్థం చేసుకొని కామ్గా ఉండిపోయారు. ఆ రోజు కాలికలా ఉన్న ఆమెను చూసి అందరూ భయపడ్డారు. ఏడుస్తున్న గీతికను నువ్వు తప్పు చేశావా అని అడిగారు కోపంగా దేవిక. చేశాను అని చెప్పింది గీతిక. అంతే, ఇక ప్రశ్నించలేదు దేవిక గారు. కారణం లేనిదే అత్తయ్య గారికి అంత కోపం రాదు అని తర్వాత చెప్పారు దుర్గమ్మ గారు. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలిసి తెలియని వయసులో ఎవరినో చూసి పిచ్చి పిచ్చి పనులు నేర్చుకుంటారు. అలాంటి అలవాట్లు ఉన్న పిల్లలతో స్నేహం చేస్తే మన పిల్లలు కూడా అలా తయారవుతారు. ఆ తర్వాత 2 రోజులకే ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడు అనుకున్నారు దేవిక గారు, ఆ పిల్లోడు గీతిక ఏదో చేసుంటారు అని అనుకున్నారు. ఆ తర్వాత నుండి భగవంతుడు తప్పితే బిడ్డలను ఎవరూ కాపాడలేరు అనుకున్న దేవిక గారు కులదేవత కనకదుర్గమ్మ తల్లిని కొలవడం మొదలుపెట్టింది. మెట్లు దిగి అందంగా లంగా ఓని నగలతో వస్తున్న గీతికను చూసి చూడకుండానే ఆనందపడిపోతున్నారు దుర్గమ్మ గారు. దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుంది గీతిక. పైనుండి చూస్తున్న శ్రావణి, అమ్మో కృష్ణయ్య, అక్క వేషాలు చూడు, అమ్మో నానమ్మ కూడా బోల్తా పడిపోయింది, తెగ మురిసిపోతూ చూస్తుంది, నువ్వు కూడా నాతోనే రావాలి ఈరోజు అంటూ కృష్ణయ్య వెండి విగ్రహాన్ని తన పంజాబీ డ్రెస్ పైన వేసుకొని టాప్ జేబులో పెట్టింది శ్రావణి. నానమ్మ, ఫ్రెండ్ పుట్టినరోజు ఫంక్షన్ వెళ్ళి వస్తాను, నాతో శ్రావణి కూడా వస్తాను అంది. సరేలే అని తీసుకెళ్తున్నాను అని చాలా బుద్ధిగా చెప్పింది గీతిక దుర్గమ్మ గారితో. మంచి విషయం తల్లి, రోజు ఇలా తయారయ్యి దేవుడికి పూజ చేసుకుంటే మంచిది కదమ్మా. త్వరలోనే చక్కగా పెళ్ళి అవుతుంది నీకు. బంగారం లాంటి భర్తతో ఆనందంగా ఉంటావు
అంటూ దీవించింది దుర్గమ్మ. దేవిక గారు మౌనవ్రతంలో కూతుర్ని చూస్తూ మురిసిపోయారు. వంట ఇంట్లోకి వెళ్ళి అక్కడ దోసల పిండి ఉంటే అందరికీ వేస్తూ ఉంది గీతిక. అబ్బో, ఎంత బుద్ధిగా ఉందో చూడు నీ కూతురు, మౌనవ్రతం సరైన సమయంలో మౌనవ్రతంలో ఉంటావు అంటూ మురిసిపోతూ నవ్వుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ దుర్గమ్మ గారు. నానమ్మ, నీకు బెల్లం వేసిన అట్టు చాలా ఇష్టం కదా, నీ వరకు వేరే పెనం పెట్టి బెల్లం కలిపి కాస్త నెయ్యి వేసి ఇస్తాను అని చెప్పింది గీతిక. ఓసిన అక్క, ఏమిటే నీ పిచ్చి తెలివితేటలు, నువ్వు కూర్చున్న కొమ్మను నువ్వే కొట్టుకోవడానికి ఎంత ఉత్సాహపడుతున్నావు. మంచివాడు అయితే ఇంటికి వచ్చి పలకరిస్తాడు కదా, హోటల్కి ఎందుకు రమ్మంటాడు, అంత మాత్రం తెలుసుకోలేవా అక్క అని మనసులో బాధపడింది శ్రావణి. దుర్గమ్మ గారికి ఎంతో ఇష్టమైన బెల్లమట్టు నెయ్యి వేసి ఇచ్చింది గీతిక. ఇంకోటి వెయ్యనా నానమ్మ అంటూ చాలా బుద్ధిగా అడిగింది గీతిక. ఇక చాలు చిన్ని అక్క, హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది నానమ్మ అని చెప్పింది శ్రావణి. అది కాదే బుజ్జి, నానమ్మకు చాలా ఇష్టం అని వేసిచ్చాను అన్నది గీతిక చాలా సౌమ్యంగా. అవును, నానమ్మ ఇష్టాలు నీకు ఎంతో ఇష్టం కదా అంటూ నవ్వింది శ్రావణి. హాట్ ప్యాక్లో దోశలు వేసి ఉంచింది గీతిక. అందరూ తీసుకొని తిన్నారు. ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ 9:30కి నేను బయటికి వెళ్ళాలి విషయం అని చెప్పింది గీతిక. ధరణి అక్క బావగారు వస్తున్నారు. అమ్మ, మీరెక్కడికి, అందరూ హ్యాపీగా ఇక్కడే ఉండి బయటకెక్కడికైనా కలిసి వెళ్ళొచ్చు కదా అందరూ అన్నారు దేవిక గారు నవ్వుతూ. సరేలే వెళ్ళిరా, ఫ్రెండ్ పుట్టినరోజు అంటున్నావు కదా అన్నారు దేవిక. శ్రావణి కూడా వస్తాను అంది, తీసుకెళ్తున్నాను అని చెప్పింది గీతిక. సరిగ్గా అక్క వాళ్ళు వచ్చే సమయానికి మీరిద్దరూ లేకపోతే ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళవే బుజ్జి అంటుంది ఇంట్లో అని చెప్పారు దేవిక. అబ్బా, హ్యాపీ అనుకుంది గీతిక. అది కాదమ్మా, నేను వెళ్ళొస్తాను అక్కతో అన్నది శ్రావణి. వెళ్ళనివ్వు దేవిక, వెంటనే వచ్చేయండి 1 గంటలో అని చెప్పారు దుర్గమ్మ గారు. సరే అనుకొని గీతిక విలువైన నగలు సెట్టు పెట్టుకుంది. ఒక చిన్న బ్యాగు కూడా తీసుకుంది. అందులో నగలు, డబ్బులు ఉన్నాయి. ఆ అమ్మాయికి గిఫ్ట్ అని చెప్పింది గీతిక. ఏది అన్నది దుర్గమ్మ. అన్నీ నీకు చూపించాలా ఏంటి నానమ్మ, మామూలు తాజ్మహల్ బొమ్మ కదా అక్క అన్నది శ్రావణి. అవును అన్నది గీతిక. అమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఏదో విలువైన నగలు, డబ్బులు పెట్టుకున్నట్లు ఉంది బ్యాగులో అని అర్థం చేసుకుంది శ్రావణి. కృష్ణవర్మ గారికి మొత్తం మెసేజ్ పెట్టింది. నీకేం భయం లేదు, నేను అన్నీ కరెక్ట్గా చేసి ఉంచాను అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. టైం అయింది. కృష్ణ గారు మానస హోటల్కి ఫోన్ చేసి మేనేజర్తో మాట్లాడారు. మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. అలాగే 104 రూమ్ నెంబర్ తాళం చెవులు తీసుకున్నాడు సార్. ఒకతను జస్ట్ అని చెప్పాడు పక్కకు వెళ్ళి మేనేజర్. అతనికి కనబడకుండా ఫోటో తీసి నాకు పంపించండి అని మెసేజ్ పెట్టాడు కృష్ణవర్మ. అలాగే సార్, తప్పకుండా అంటూ 2 మినిట్స్లో మధుకిరణ్ ఫోటో తీసి పంపించాడు కృష్ణవర్మకు. రాస్కెల్ అనుకున్నాడు. శ్రావణి ఫోన్ చేసింది. మేము హోటల్ ముందు ఉన్నాం అని మెసేజ్ పెట్టింది గీతికకు. నేను రూమ్లో వెయిట్ చేస్తున్నాను అని మధుకిరణ్కి పెట్టిన మెసేజ్ మెస్మరైజింగ్లో ఉండి ఏమీ గమనించుకోవడం లేదు గీతిక. నేను మీ వెనక హోటల్లో ఉన్నాను, ఏం కంగారు పడవద్దు, గీతికని పంపించు అంటూ మెసేజ్ చేశాడు శ్రావణికి కృష్ణవర్మ. గీతిక శ్రావణికి బాయ్ చెప్పి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేలోకి కాస్త లేట్ అవుతుంది, ఫోన్ చేస్తాను అంటూ ఆనందంగా వెళుతుంది గీతిక. శ్రావణి మనసులో కృష్ణ 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 అంటూ కృష్ణుడిని తలుచుకుంటూ ఉంది. ఆ పక్కనే గుడి ఉంటే అక్కడ కూర్చుంది శ్రావణి. కృష్ణవర్మ గారికి మెసేజ్ పెట్టి గీతికను చూడగానే మధుకిరణ్ ఆశ్చర్యంతో ఆనందంతో మెస్మరైజ్ అయిపోయాడు. ఆమె అందానికి ఫోటోలో మామూలుగానే ఉంది, కానీ విడిగా చూస్తే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంతటి అందం ఎప్పుడు నా సొంతం కాలేదు అని చూస్తూ హాయ్ గీతిక అంటూ చాలా పద్ధతిగా పలకరించాడు
మధుకిరణ్. ఫోటోలో వేరుగా ఉన్నారు అన్నది గీతిక. చూడడానికి ఏమీ బాగోలేదు అనుకుంది మనసులో. ఏంటి వచ్చావు, ఈ నగలేమిటి, గిల్టు నగలు వేసుకొచ్చావు అన్నాడు మధుకిరణ్. గిల్టు నగలు వేసుకొని కర్మ నాకెందుకు, ఇవన్నీ డైమండ్ సెట్ నగలు అంటూ నవ్వింది గీతిక. ఇలాంటి అప్సరసను చూస్తుంటే మనసు ఆగడం లేదు అన్నాడు మధుకిరణ్. అయినా మీరేంటి అలాంటి వీడియోలు పంపిస్తూ ఉంటారు అన్నది సిగ్గుపడుతూ గీతిక. నీ చెయ్యి పట్టుకోవచ్చా అన్నాడు మధుకిరణ్. నిజానికి సందిగ్ధంలో పడిపోయింది గీతిక. కానీ అన్ని రోజులు ఫోన్లో ఇష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి స్నేహంగా చెయ్యందించింది గీతిక. ఒకసారి హక్ చేసుకోవచ్చా, ఇన్నాళ్ళ నుండో నిన్ను చూడాలి అని తప్పించిపోయాను అన్నాడు మధుకిరణ్. నాకు ఒక అవకాశం ఇస్తే నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటూ నన్ను ఎవరు ప్రేమగా చూడరు గీతిక అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు మధుకిరణ్. ఊరుకోండి అంటూ మధుకిరణ్ పక్కన కూర్చుంది గీతిక. సడన్గా గీతికను దగ్గరకు తీసుకొని బాధపడుతున్నట్లు నటించాడు. గీతికకు ఏదోలా అయిపోయింది. శరీరం అంతా వదలండి అంటూ గట్టిగా అనలేకపోయింది గీతిక. తర్వాత ఏం జరిగింది, గీతిక లైఫ్ ఏమవుతుంది, కృష్ణవర్మ ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.